మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కలిగిన నామంలో నా ప్రియమైనటువంటి సహోదరులకి సోదరిమణులకి మరి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, అంతకంటే ఎక్కువగా రక్షణను మనకు అనుగ్రహించి తన పరిశుద్ధమైన దేవుని ఆలయమై ఉన్నటువంటి క్రీస్తు సంఘములో మనల్ని ఉంచి తనను ఆరాధించే ఇంత గొప్ప బాధ్యతను మనకి దయచేసినటువంటి మన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు మనసారా చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారులారా, మనం 2 వారాలుగా ప్రార్థన గురించి వింటున్నాం. ఇది 3వ వారం. ఈరోజు కూడా ప్రార్థన గురించే మనం వింటాం. ఈరోజు మనం వినే అంశం ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి. కిందటి వారం ప్రార్థన వేటి గురించి చేయాలి అనేది విన్నాం కదా. ఈ వారం ప్రార్థన ఎలా చేయాలి, నుంచుని చేయాలా, కూర్చుని చేయాలా, మాట్లాడుతూ చేయాలా, మనసులో చేయాలా, ఇలా కొందరికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ విషయంలో మనం తెలుసుకుందాం. ప్రార్థన ఎలా చేయాలి. మొదటిగా మనం ఏ స్థితిలో ఉండి చేయాలి అని, అంటే కూర్చుని చేయాలా, నిలబడి చేయాలా అని. సో బైబిల్లో ఎక్కువగా దేవునికి మోకరించి ప్రార్థన చేయటం మనం బైబిల్లో చూడొచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఏం చేశారు? అక్కడ ఆయన మోకరించి పరలోకపు తండ్రికి ప్రార్థన చేశారు. అవునా కదా? అలాగే అపోస్తలులు మోకరించి ప్రార్థన చేశారు. కాబట్టి మోకరించి ప్రార్థన చేయటం అనేది ఉత్తమమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు, మనం మానవులమై ఉన్నాం. మనం అడిగేటి వారం, ఆయన అనుగ్రహించేవాడు. కాబట్టి మరి సర్వాధికారి అయినటువంటి దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి కదా, మనం విధేయులుగా ఉండాలి కదా. కాబట్టి మన తగ్గింపును సూచనగా మోకరించటం అనేది ఉంది. కాబట్టి మోకరించుట ద్వారా మన విధేయతని, మన తగ్గింపుని మనం ప్రదర్శించడం జరుగుతుంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫీసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆ తండ్రి అయిన దేవుని ఎదుట నేను మోకాళ్ళు ఊని. 19వ వచనం, జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఏం చేస్తున్నాడు ఆయన? క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొనగలిగే శక్తిని ఇమ్మని సంఘం కొరకు తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మోకరించి. మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో మోకరించి ప్రార్థన చేశారు.
అపోస్తుడైన పౌలు, అన్ని జనులకు అపోస్తుడైనటువంటి మన పౌలు గారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళిద్దరితో పోల్చుకుంటే మనం ఏ పాటి వాళ్ళం? వాళ్ళ పాద ధూళికి కూడా సమానం కాని వాళ్ళం. అలాంటి మనం ఎలా చేయాలి చెప్పండి? మనకి అన్ని విధాలుగా మనం బాగుంటే మోకరించి ప్రార్థన చేయడం ఉత్తమం. ఓకేనండి, రైట్. కొన్ని సందర్భాలలో సాగిలపడి ప్రార్థన చేస్తారు. అంటే మన పరిస్థితి బాగా దీనంగా ఉన్నప్పుడు, మనం పూర్తిగా దేవునిపై ఆధారపడినప్పుడు, పరిస్థితి బాగా క్లిష్టంగా ఉన్నప్పుడు మరి క్రీస్తు ప్రభు గారు కూడా సాగిలపడి ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే కొన్ని సందర్భాల్లో మరి కొందరికి మరి మోకరించడానికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కొందరికి కుదరదు. ఇప్పుడు భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి ఎలా మోకరించి చేయగలడు? 2 కాళ్ళు లేని వ్యక్తి ఎలా మోకరించగలడు? కాబట్టి అలాంటి వ్యక్తి నిలబడి ప్రార్థన చేస్తారు. నిలబడటానికి కూడా శక్తి లేదనుకోండి, అప్పుడు కూర్చుని ప్రార్థన చేస్తారు. కూర్చోవడానికి కూడా అవకాశం లేదనుకోండి, అలా మంచం మీదే పడుకుని ప్రార్థన చేస్తారు. అంతే కదా మరి. ఎందుకంటే మన పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు. మనం ఏ స్థితిలో ఉన్నామో, మోకరించలేని స్థితిలో మనం ఉన్నామన్న విషయం దేవునికి తెలుసు కనుక ఆ విషయాన్ని దేవుడు అర్థం చేసుకోగలడు. కానీ మన పరిస్థితి బాగోకపోతేనే అలా చేయాలి. మన పరిస్థితి బాగుంటే మోకరించి ప్రార్థన చేస్తాం, వీలు లేకపోతే నిలబడి ప్రార్థన చేస్తాం. కొన్ని సమయాల్లో కూర్చుని ప్రార్థన చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి మనం భోజనం దగ్గర ప్రార్థన చేస్తాం, అప్పుడు కూర్చునే చేస్తాం. మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ కూర్చుని మరి ప్రయాణం చేస్తున్నాం. అప్పుడు మనకి దేవునికి ప్రార్థన చేయాలని తలంపు కలిగింది. అప్పుడు అక్కడ మనం మోకరించలేం కదా. అందుకనే మనం కూర్చున్న మరి ఆ స్థితిలోనే మనం మనసులో దేవునికి ప్రార్థన చేసుకుంటాం. ఓకేనండి. సో ఇక రెండో విషయం ఏంటంటే, కళ్ళు తెరిచి చేయాలా, కళ్ళు మూసుకుని చేయాలా? అంటే కళ్ళు మూసుకునే చేయాలా అండి అని చాలామంది అంటారు. లేదు, కళ్ళు తెరిచి చేయొచ్చు, కళ్ళు మూసుకుని చేయొచ్చు. ప్రభువుని యేసుక్రీస్తు వారు మరి తన 2 కన్నులు ఆకాశం వైపుకి ఎత్తి దేవునికి ప్రార్థన చేశారు. కనుక కళ్ళు తెరిచిన ప్రార్థనే, కళ్ళు మూసి చేసిన ప్రార్థన. అయితే ఏంటంటే, మనం చేసే ప్రార్థన దేవుడి మీద దృష్టి పెట్టి చేయాలి. కళ్ళు తెరిచి చూసామనుకోండి, ఇదిగో ఈ లోకం కనపడుతుంది, ఎవరో వెళ్తుంటారు, ఎవరో అటు వెళ్తూ ఉంటారు, ఎవరో ఏదో మాట్లాడుతుంటారు, ఏదో కదులుతుంది, మనం చూస్తూ ఉంటాం. దానివల్ల ఏకాగ్రత కుదరదు. కాబట్టి మన మనసు దేవుని మీద ఏకాగ్రత కలిగి ప్రార్థన చేయాలి అంటే కళ్ళు మూసుకుంటే మంచిది. కళ్ళు మూసుకున్నాం అనుకోండి, మనకేం కనపడదు. అప్పుడు మనం దేవుని మీద మనసు పెట్టి ప్రార్థన చేయొచ్చు అనేది మరి పెద్దల భావన. అది మీరు పాటించవచ్చు. లేదండి, కళ్ళు మూసుకుంటే నాకు చీకటిగా ఉంది, రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, నేను అలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయలేకపోతున్నానండి అని ఒకటి మీరంటే, యేసుక్రీస్తు వారిలాగా మీరు కూడా కన్నులు తెరిచి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయండి. అర్థమవుతుందా అండి? కాబట్టి ఆకాశం వైపుకు మీ కన్నులెత్తి మీరు ప్రార్థన చేయొచ్చు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం, ఒంటరిగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయటం మీకు ఇబ్బందిగా ఉంటే, రకరకాల ఆలోచనలు వచ్చి మీకు ఏకాగ్రత కుదరకపోతే కళ్ళు తెరిచే ప్రార్థన చేయండి. అయితే సాధారణంగా కళ్ళు మూసుకునే ప్రార్థన చేస్తారు. ఎందుకనంటే ఏకాగ్రత ఉండడం కోసం మాత్రమే. అంతేగాని కళ్ళు మూస్తేనే ప్రార్థన, కళ్ళు తెరిస్తే ప్రార్థన కాదు అని కాదు. ఓకేనండి, రైట్. తర్వాత మూడో విషయం ఏంటంటే, ప్రార్థన బయటికి చేయాలా, మనసులో చేసుకోవాలి.
ప్రార్థన అనేది మనం బయటికి చెప్పినా దేవుడి దగ్గరికి వెళ్తుంది, మనసులో చెప్పుకున్నా దేవుడి దగ్గరికి వెళ్తుంది. మీరు గట్టిగా అరిచినా దేవుణ్ణి చేరుతుంది, మీరు నెమ్మదిగా మాట్లాడినా దేవుణ్ణి చేరుతుంది, మీరు మనసులో మాట్లాడిన, మనసులో ప్రార్థించిన అది దేవుణ్ణి చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి అందరికీ వినపడేలా బిగ్గరగా అరిచి చేయాల్సిన అవసరం లేదు. అంటే దేవుడు ఎక్కడో ఆకాశాన్ని ఉన్నాడు, మరి ఆయనకి వినపడతాదో లేదు అని మీరు గట్టిగా అరిచి చేయాల్సిన అవసరం లేదు. మనసులో చేసుకున్న ప్రార్థన. అలా అని అరిస్తే ప్రార్థన కాదు అని కాదు. బయటికి చెప్తే ప్రార్థన కాదా? బయటికి చెప్పినా ప్రార్థన. ఇక్కడ మీరు మనసు పెట్టి అడగటం ముఖ్యం తప్ప, మీరు గట్టిగా అడుగుతున్నారా, నెమ్మదిగా అడుగుతున్నారా, మనసులో అడుగుతున్నారా అనేది ముఖ్యం కానే కాదు. కాబట్టి మీరు కొన్ని పరిస్థితుల్లో గట్టిగా అరుస్తూ ప్రార్థిస్తారు, కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా ప్రార్థిస్తాం, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండి మనసులో ప్రార్థన చేస్తాం. పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఉదాహరణకి సంఘంలో ఒక సహోదరుడికి ప్రార్థించినప్పుడు మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉండి మనసులో ప్రార్థన చేసుకుంటారు. ఇప్పుడు బయటికి మాట్లాడుతూ ప్రార్థించే ఆ సహోదరుని ప్రార్థన పరలోకానికి వెళ్తుంది, మనసులో ఉండి ప్రార్థించుకుంటున్నటువంటి సహోదరుల యొక్క ప్రార్థన కూడా పరలోకానికి వెళ్తుంది. దేవుడు 2 ప్రార్థనలో వింటాడు. అర్థమవుతుందా అండి? కాబట్టి మీ పరిస్థితిని బట్టి, మీరున్న సిచ్యువేషన్ బట్టి గట్టిగా చేయాలా, నెమ్మదిగా చేయాలా, మనసులో చేయాలా అనేది మీరు నిర్ణయించుకొని మీరు చేయొచ్చు. ఓకేనండి? అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, బయటికి చేసిన, మనసులో చేసుకున్న, ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనసు పెట్టి చేయాలి. మనసు పెట్టి చేయాలి, అది ముఖ్యం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. ఇది ముఖ్యం. మనం మోకరించి సాధ్యమైనంత వరకు మనకు అవకాశం ఉంటే మోకరిస్తాం, అవకాశం లేకపోతే కూర్చుని చేస్తాం. అవకాశం ఉంటే కళ్ళు తెరిచి చేస్తాం, అవకాశం లేకపోతే కళ్ళు మూసుకునైనా చేస్తాం. అవకాశం ఉంటే బయటికి మాట్లాడతాం, లేదా అవకాశం ఉంటే మనసులో చేస్తాం. ఏదైనా సరే మీరు ఉన్న పరిస్థితుల్లో బట్టి, మీరు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా ముఖ్యంగా చేయవలసింది మనసు పెట్టి చేయాలి. ఇది ముఖ్యం. ఆత్మతో చేయాలి. అంటే ఆత్మ మీరు, మనసు అంటే మీకున్న బుద్ధి. మీరు ప్రార్థన చేయడానికి కూర్చుంటారు, కానీ మీ మనసు మాత్రం ఊరంతా తిరుగుతూ ఉంటుంది. మీ మనసు మాత్రం డ్యూటీ మీదో, లేదా వంట మీదో, ఇంటి పనుల మీదో, లేకపోతే అప్పుల గురించో, లేకపోతే ఎవరి గురించో, లేకపోతే ఏదన్నా ప్రోగ్రాం గురించో, లేదంటే ఏదన్నా ఆట గురించో, లేదా ఏదన్నా కార్యక్రమం గురించో ఆలోచిస్తూ ఉంటుంది. అలా గాలికి తిరుగుతున్న మనసు అలా గాలికి తిరుగుతున్న సమయంలో ప్రార్థన చేయటం కాదు. ఆ మనసును కూడా తీసుకురావాలి, ప్రార్థనలో పెట్టాలి, ప్రార్థన చేయించాలి. కాబట్టి మన మనసు రెండూ కలిసి ప్రార్థన చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే మనసు పెట్టి ప్రార్థన చేయాలి. అది ముఖ్యం. ఏది ముఖ్యం? మనసు పెట్టి ప్రార్థన చేయాలి. మనకు అన్ని పరిస్థితులు బాగుంటే మోకరించి ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకొని
మన మనసులో మనం ప్రార్థన చేస్తున్నాం. అలా ప్రార్థించేటప్పుడు మనతో పాటు మన మనస్సు కూడా కలిసి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన నోరే కాదు, మన మనస్సు కూడా అక్కడ పెట్టాలి. అలా పెట్టకపోతే ఆ ప్రార్థన మరి ఏకాగ్రత లేని ప్రార్థన, మనస్సు పెట్టని ప్రార్థన. నీవు మనసు పెట్టకపోతే ఆ ప్రార్థన ఎలా పరలోకానికి వెళ్తుంది? నీ మనసేమో వేరే ఆలోచిస్తూ నీ నోరేమో ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఎలా పరలోకానికి చేరుకుంటుంది? కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు మనతో పాటు మన మనసు కూడా కలిసి ప్రార్థన చెయ్యాలి. ఇది ముఖ్యం. ప్రార్థన ఎలా చేయాలి? మనసు పెట్టి చేయాలి. ఇక మరొక విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రార్థన ఎలా చేయాలి అంటే తగ్గించుకుంటూ వినయ విధేయతలతో ప్రార్థన చేయాలి. ప్రార్థనలో తగ్గింపు చాలా చాలా ముఖ్యం. ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుని ఎదుట తగ్గించుకోవటం అనేది చాలా ముఖ్యం అండి. అహంకారంగా, గర్వంగా, ధీమాగా ప్రార్థన చేస్తే దేవుడికి నచ్చదు. వినయ విధేయతలు కలిగి ప్రార్థన చేయాలి. అందుకే ఈ విషయాన్ని మనకు నేర్పించడం కోసం యేసుక్రీస్తు వారు ఒక మంచి ఉపమానాన్ని, ఒక చిన్న నీతి కథని ఆయన చెప్పడం జరిగింది. ఆ ఉపమానం ఏంటో ఒకసారి చూద్దాం. ఆ ఉపమానం ఏంటంటే లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. సో దేవాలయానికి ఇద్దరు మనుషులు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఒకరేమో పరిసేయుడు, మరొక ఆయనేమో సుంకరి. పరిసేయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఈ పరిసేయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను ఏ దొంగతనం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, వ్యభిచారం చేయటం లేదు, ఎవరి దగ్గర దోచుకోవటం లేదు. అంతేకాకుండా వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడట ఆయన. 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు ఇచ్చి నేను గణపరుస్తున్నాను అంటున్నాడు. అంటే తాను పాపం చేయకుండా, ఏ తప్పులు చేయకుండా, అలాగే ఉపవాస ప్రార్థనలు చేస్తూ, అలాగే దశంభాగాలు, శ్రేష్ఠ భాగాలు ఇస్తూ, దేవుని గణపరుస్తూ మంచి భక్తి కలిగి నడుచుకుంటున్నాడు. ఎవరో పరిసేయుడు. అవునా కదా? మరి ఇప్పుడు ఇతను భక్తిపరుడా కాదా? భక్తి కలిగి జీవిస్తున్నాడు. ఏమండి, అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, వ్యభిచారం చేయకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా నీతిగా బ్రతుకుతున్నాడు. తాను సంపాదించిన దానిలో శ్రేష్ఠ భాగాన్ని దేవునికి ఇస్తున్నాడు. అలాగే ప్రతి వారము 2 సార్లు ఉపవాస ప్రార్థన. మనం ఒక్కసారి చేయడానికే డేలా పడిపోతున్నాం. ఏమండి, మనం ఒక పూట చేయడానికే మనం డేలా పడిపోతున్నాం. ఉప్మా తిందే ఉపవాసం లేదంటారు. ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? ఉప్మా తిని ప్రార్థన అంటున్నారు. జోకులు వేసుకుంటున్నారు మనమే. అంటే ఒక పూట తినడానికే మనం గడగడలాడిపోతున్నాం. కానీ ఈయన వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. వారానికి, నెలకు కాదు. మరి ఇతడు ఎంత భక్తి కలిగిన వాడు చెప్పండి. ఎంత భక్తి కలిగి జీవిస్తున్నాడు ఆయన. కాబట్టి తను ఎంత భక్తి కలిగి జీవిస్తున్నాడో ఆ ప్రార్థన దేవుడికి చెప్తున్నాడు. ఇందును బట్టి నీకు స్తోత్రాలు చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు.
నిజంగా మనం భక్తిగా ఉన్నామంటే కారణం అది మన గొప్పతనం కాదండి, అది అది దేవుడి కృప అని తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు. బయటికి చెప్తున్నాడా, తన మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు, మనసులో. అందుకే చెప్పాను, మనం ప్రార్థన బయటికి చెప్పినా దేవుడి దగ్గరికి వెళ్తుంది, మనసులో చెప్పుకున్నా సరే ఆ ప్రార్థన కూడా దేవుడి దగ్గరికి. ఇప్పుడు ఈ పరిసేయుడు ప్రార్థన కూడా దేవుడి దగ్గరికి వెళ్ళింది, మనసులో చెప్పుకున్నా సరే. తను మనసులో చెప్పుకుంటున్న ఈ ప్రార్థన కూడా రికార్డ్ అయిపోయింది పరలోకానికి. నెక్స్ట్ రెండో వాడు సుంకర్ ఏమన్నాడు చూద్దాం. దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని పలికెను. ఇతడు మొత్తం మీద సుంకరి కదండి. సుంకరి అంటే మరి పన్ను వసూలు చేసే ఉద్యోగస్తుడు. మరి ఏమే అన్యాయం చేశాడో, ఏ అక్రంగా దోచుకున్నాడో అది తప్పు అనిపించింది దానికి. అలా దోచుకోవడం పాపం అనిపించింది. ఆ పాపాన్ని వచ్చి దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు, మారు మనసు పొందుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరు ఎవరు నీతిమంతులు? పరిసేయుడా సుంకరా? పరిసేయుడు. ఎవరు పాపి? ఎవరు పాపాల కోసం క్షమాపణ అడగడానికి వచ్చాడు? సుంకరి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు నీతిమంతుడు? పరిసేయుడే కదా. ఏమండి, ఇప్పుడు వీళ్ళిద్దరిలో నీతిమంతుడిగా బతికింది పరిసేయుడు, పాపిగా జీవించి పాపాలు ఒప్పుకోవడానికి వచ్చాడు సుంకరి. అసలు ఇతనికి సంబంధం లేదు. ఏ పాపం చేయకుండా బ్రతికొచ్చి తన భక్తి జీవితాన్ని చెప్పినటువంటి పరిసేయుడు పాపాలన్నీ చేసి ఆ తప్పు తెలుసుకొని ఆ పాపానికి క్షమాపణ అడగడానికి వచ్చాడు సుంకరి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరెక్కువ? పరిసేయుడే ఎక్కువ. సుంకరి అప్పుడే వచ్చాడు, పాపాలు చేసిన ఆ తప్పుల్ని తన తప్పుని తాను ఎరిగి క్షమాపణ కోసం వచ్చాడు. అదవుతుందండి. రైట్. ఇద్దరు ప్రార్థనలు పరలోకానికి వెళ్ళి ఒక ఆయనేమో మనసులో చేసుకున్నాడు ప్రార్థన, ఒక ఆయనేమో గుండెలు బాదుకుంటూ అర్థనాదాలు చేస్తూ కేకలు వేస్తూ చేశాడు ప్రార్థన. ఇద్దరు ప్రార్థనలో పరలోకానికి వెళ్ళాయి. ఫలితం ఇద్దరు ప్రార్థనలో దేవుడు విన్నాడు. ఇప్పుడు ఫలితంగా ఎక్కువ నీతిని సుంకరికి ఇచ్చాడు, తక్కువ నీతిని పరిసేయుడికి ఇచ్చాడు. అంటే పరిసేయుడు కంటే సుంకరిని దేవుడు ఎక్కువగా నీతిమంతుడిగా ఎంచాడు. చూడండి కింద, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. అతని కంటే ఇతడు, పరిసేయుడి కంటే సుంకరి ఎక్కువ నీతిమంతుడిగా ఎంచబడ్డాడట. ఎవరు ఎదుట? దేవుని ఎదుట. అదేంటి? ఏ తప్పు చేయకుండా భక్తి కలిగి వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తూ తన సంపాదనలో శ్రేష్ఠ భాగాన్ని ఇస్తూ సగౌరవంగా దేవునికి విన్నపించుకున్నవాడు పరిసేయుడు. చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి పశ్చాత్తాపంతో మారు మనసుతో వచ్చాడు సుంకరి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ నీతిమంతుడు? పరిసేయుడే కదా. కానీ దేవుడు ఏమని తీర్పు తెచ్చాడో తెలుసా? పరిసేయుడి కంటే సుంకరే నీతిమంతుడు అని దేవుడు తీర్పు తెచ్చాడట. అదెలాగైంది? అది ఎలా జరిగింది అని అంటే కింద చెప్తున్నాడు. ఎందుకు అలా జరిగిందంటే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే, పరిసేయుల్లో భక్తి ఉంది, కానీ భక్తితో పాటు గర్వం ఉంది. అహంకారంతోనే ప్రార్థించాడు, అందుకే దేవుడు తగ్గించేశాడు. సుంకరిలో తనకి గత కాలంలో భక్తి లేకపోవచ్చు, కానీ ఈరోజు మారు మనసు ఉంది, దేవుడి దగ్గర తగ్గింపు ఉంది, అందుకే దేవుడు హెచ్చించాడు. చూడండి ఎంత తేడా అయిపోయింది. ఇలా ఉన్నవాళ్ళు ఇద్దరు దేవాలయానికి వచ్చినప్పుడు పరిసేయుడేమో ఉన్నత స్థితిలో వచ్చాడు, సుంకరేమో అల్పస్థాయిలో ఉన్నాడు. ప్రార్థించేసరికి స్థాయిలో ఏమైపోయినాయి, మారిపోయినాయి. ఈయనేమో కిందకి వెళ్ళిపోయాడు, ఈయనేమో పైకి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది? పరిసేయుడు ఎందుకు కిందకి వెళ్ళిపోయాడు? తగ్గింపు లేదు గనక. సుంకరి స్థాయి ఎందుకు ఇలా ఎక్కువ వెళ్ళిపోయింది?
ఆయన పాపిగా ఉన్న ఆయన నీతిమంతుడిగా ఎలా అయిపోయాడు? తగ్గింపు ఉంది గనుక. ఎంత తేడా! అంటే మనం ఎంత భక్తి చేసినా మనలో తగ్గింపు లేకపోతే మనం దేవుని ముందు తగ్గించబడతాం. మన భక్తికి తగ్గింపు తోడైతే మనం హెచ్చించబడతాం. అందుకే మన ప్రార్థనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. పరిసయ్యుని ప్రార్థనలో భక్తి ఉంది కానీ తగ్గింపు లేదు. సుంకరి ప్రార్థనలో ఏముంది? భయంతో పాటు తగ్గింపు కూడా ఉంది. అందుకే పరిసయ్యుడి కంటే సుంకరి ఎక్కువ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సో ఈ సీక్రెట్ మీకు అర్థమైతే మీరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి? భయంతో, భక్తితో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. వినయ విధేయతలతో ప్రార్థన చేయటం ఉత్తమం. అందుకే మన మార్గదర్శి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేశాడే? చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉందన్న ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి ప్రియమైన కుమారుడై ఉండి కూడా, ఏ పాపము చెయ్యని పరిశుద్ధుడై ఉండి కూడా, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండి అపారమైన భక్తి విశ్వాసము కలిగిన వాడై ఉండి కూడా, దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నవాడై ఉండి కూడా ఆ గెత్సెమనే తోటలో మోకాళ్ళు వేసి తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము తండ్రి అని ప్రాధేయపడ్డాడే, వేడుకున్నాడే. ఏంటండి ఆయన తగ్గింపు? అందుకేనండి అలా తగ్గింపు కలిగి ప్రార్థన చేశాడు కనుకే ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన తగ్గింపుతో కూడిన ప్రార్థన దేవుడు ఆయన అంగీకరించేలా చేసింది. కలువరి గిరిలో ఆయన అర్పించిన బలియాగం దేవుడు అంగీకరించాడంటే కారణం క్రీస్తు యేసు వారిలో ఉన్న తగ్గింపు. నేను కొడుకును కదా, నేనెందుకు తగ్గించుకోవాలని ఆయన అనుకోలేదట. తగ్గింపు కలిగి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆయన అంగీకరించాడు. పాత నిబంధన గ్రంథంలో నోవాహు కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు గారు కానీ, మోషే గారు కానీ, దావీదు గారు కానీ, దానియేలు గారు కానీ వాళ్ళ ప్రార్థనలు ఏం కనపడుతుంది? తగ్గింపు. మనం విన్నాం కిందటి వారాలు దానియేలు ప్రార్థనలో తగ్గింపు. ఏం తగ్గించుకున్నాడండి ఆయన? అసలు ఏ తప్పు లేనిటువంటి వాడండి ఆయన దానియేలు. ప్రపంచానికి ప్రధానమంత్రిగా ఉన్నవాడండి ఆయన. మోకాళ్ళు వేసి కన్నీళ్లు విడుస్తూ, దేవా నేను పాపిని, నా వాళ్ళు పాపులు, మేమందరం పాపులం తండ్రి, నువ్వు మంచివాడివి, నువ్వు నీతిమంతుడివి, మేము కదా పాపం చేసిన వాళ్ళము అని ఆయన అలా ఒప్పుకుంటుంటే ఆయన తగ్గింపును చూసి దేవుడు ఎంతగానో మనస్సు పడిపడాడు, ఎంతగానో సంబరపడ్డాడు దేవుడు. అందుకే వెంటనే దేవదూతను పంపించి ఏమన్నాడో తెలుసా? దానియేలు నువ్వు బహుప్రియుడవు, మొదటి రోజు నుండి నువ్వు తగ్గించుకొని చేసిన ప్రార్థన నేను విన్నాను అంటున్నాడు దేవుడు. దానియేలు అంతటి స్థితులు, పెద్ద వయసులో ఉండి, ప్రధానమంత్రి స్థాయిలో ఉండి, భక్తి కలిగి నీతిమంతుడిగా జీవించి కూడా అతని తగ్గింపుతో కూడిన ప్రార్థన అతన్ని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళింది. దేవునికి బహుప్రియుడిగా చేసింది. కనుక ప్రార్థనలో ఉండవలసింది తగ్గింపు. అందుకే తగ్గింపుతో అడగాలి, వినయంతో అడగాలి, బతిమాలుతో అడగాలి. డిమాండ్ చేస్తూ కాదు, డిమాండ్ చేస్తూ అడగకూడదు, రిక్వెస్ట్గా అడగాలి. బెదిరిస్తూ అడగకూడదు, బతిమాలుతూ అడగాలి. ఏంటంటే డిమాండ్, ఇస్తావా ఇవ్వా దేవుడా,
నువ్వు ఇస్తావు, నువ్వు ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే కుదరదు అంటా కాదు. నైనా మీ చిత్తమైతే నైనా దయగలిగిన తండ్రి ఇవ్వు తండ్రి అని అడగాలి. ఇస్తావా లేదా దేవా, నువ్వు ఇస్తావా లేదా అని బెదిరిస్తూ అడగకూడదు. బ్రతిమాలుతూ తండ్రి దయచేవా తండ్రి అని అడగాలి. అలా తగ్గింపుతో రిక్వెస్ట్గా బ్రతిమాలుతూ అడుగుతూ దేవునికి ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ప్రార్థన మరొక అంశంలోకి వెళ్తాం. ప్రార్థన ఎలా చేయాలి అనే దానిలో మరొక పాయింట్కి వెళ్తాం. ఇప్పుడు వరకు చాలా పాయింట్స్ విన్నారు కదా, ఓకేనా? ఇప్పుడు మరొక పాయింట్ విందామా? ఓకేనా? వినగలరా? వినండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం ప్రార్థన ఎలా చేయాలంటే దేవుని చిత్తానుసారంగా చేయాలి. యోహాను మొదటి పత్రిక అండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగి ఉన్న ధైర్యము ఏదనగా, 5వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననినదియే. నిజంగా మనం ఆయన చిత్తానుసారంగా అడగగలిగితే ఆయన మన మనవి విని మనకి తప్పకుండా అనుగ్రహిస్తాడని మనం ధైర్యంగా ఉండొచ్చు. కాబట్టి మనం అడిగేది దేవుని చిత్తానుసారమైంది అయితే తప్పకుండా మనకు అనుగ్రహింపబడుతుందని ధీమా మనకుంటుంది, మనం ధీమాగా ఉండొచ్చు. కాబట్టి మనం ప్రార్థన ఎలా చేయాలి? దేవుని చిత్తానుసారంగా చేయాలి. మనం అడిగేది దేవుని చిత్తానుసారమైందే ఉండాలి. నిజంగా ఇప్పుడు ఉన్న మీ స్థితిలో మీ జీవితానికి కానీ, మీ కుటుంబానికి కానీ, మీ ఆత్మీయ జీవితానికి కానీ, లేదా మీ భౌతిక జీవితానికి కానీ, అది మీకు కానీ మరొకరికి కానీ, అది సంఘానికి కానీ దేశానికి కానీ, మీరు అడిగింది ఇప్పుడున్న స్థితిలో అది అవసరమైంది, నిజంగా దేవుని చిత్తానుసారంగా అది అవసరమైంది అని మీరు చిత్తానుసారంగా అడగగలిగితే మీరు అడిగినది దేవుడు అనుగ్రహిస్తాడు తప్పకుండా. ఒక ఉదాహరణ మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. రాజైన సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నారు. రాజైన దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. ఏమని తీశారా? నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములను అంటే పరిపాలన చేయుటకు నాకు బుద్ధి చాలదు. అప్పటికి సొలొమోను గారు వయసు 30 సంవత్సరాల వయసులో ఆయన ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి
నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఇది సొలొమోను గారి ప్రార్థన. దావీదు గారి తర్వాత సొలొమోను గారు రాజయ్యారు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ రాజుగా అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాయనా, నా తండ్రిని నువ్వు కూర్చోబెట్టావు, ఆయన నమ్మకంగా చేశాడు, మంచిగా పరిపాలన చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తదనంతరం నన్ను కూర్చోబెట్టావు, ఈ పెద్ద బాధ్యత నాకు అప్పగించావు, ఈ ప్రజల్ని పరిపాలించే ఈ అర్హత నాకు అప్పగించావు. కానీ ఈ ప్రజలు చూస్తే చాలా తెలివైన వాళ్ళు, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు. నీ ప్రజలు ఎంతమంది ఉన్నారంటే లెక్క పెట్టలేనంత మంది ఉన్నారు. మరి ఇంత పెద్ద దేశానికి, ఇంతమంది ప్రజలకు నీ న్యాయం తీర్చాలంటే, మంచిగా పరిపాలన చేయాలి అంటే నా బుద్ధి చాలదు. నేను చిన్నవాడిని. అందుకే నీ ప్రజల్ని మంచిగా పరిపాలించగలిగే, మీ ప్రజలకు మంచి చెడులు వివేచించి న్యాయం తీర్చగలిగే వివేకము కలిగిన హృదయాన్ని నాకు దయచేయండి. ఇప్పుడు నాకు అది అవసరం, నాకు దయచేయండి అని అడిగాడండి. నిజంగానండి, దావీదు గారి తర్వాత ఒక బాలుడుగా సొలొమోను గారు కూర్చున్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద దేశాన్ని ఆయన పరిపాలించాలి. ఇప్పుడున్న ఆ స్థితిలో ఆయనకు అవసరమైంది వివేకం కలిగిన హృదయం. అదే అడిగాడు ఆయన. ఏది అవసరమో అదే అడిగాడు. అప్పుడు ఈ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిందంటే, దేవుని చేరింది. దైవ చిత్తానుసారమైన ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు చూడండి రిప్లై, పరలోకం నుంచి రిప్లై. సొలొమోను చేసిన ఈ మనవి పరలోకపు సర్వాధికారి అయిన ప్రభువుకు అనుకూలమాయను గనుక. సొలొమోను గారు చేసిన ఈ ప్రార్థన దేవునికి అనుకూలంగా అనిపించింది. అంటే ఎందుకు అనిపించింది? దేవుని చిత్తానుసారంగా అడిగాడు కనుక. ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితికి ఏది అవసరమో, అది భౌతిక అవసరతే కానీ, అది ఆత్మీయ అవసరతే కానీ, ఏది మనకి అవసరమైందో, ఏది ఉంటే మనం మన పనిని, మనం దైవ చిత్తాన్ని లేదా భక్తి జీవితాన్ని లేదా ఇహలోక జీవితాన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటాం, లేదా మంచిగా మనం ముందుకెళ్ళగలం, మనం అభివృద్ధి చెందగలం అని అనుకుంటే దానిని మనం అడగాలి. అలాగే సొలొమోను అప్పుడున్న స్థితిలో తనకి ఏది కావాలో అదే అడిగాడు. ఆ మనవి దేవుని దగ్గరికి చేరింది. అప్పుడు ఆ విషయం దేవునికి అనుకూలమాయను కనుక 11 వచ్చును. దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చును. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రిప్లై ఇస్తున్నాడు దేవుడు. ఏమని? దీర్ఘాయువునైనను, నేను 100-200 సంవత్సరాలు బతకాలని అడగలేదు నువ్వు అంటున్నాడు. చూడండి దేవుడు. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. 100 సంవత్సరాలు బతకాలని ఆయుష్ను అడగలేదు. కోట్లాది రూపాయలు కావాలని ఐశ్వర్యం అడగలేదు. ఇతర శత్రు దేశుల యొక్క రాజుల ప్రాణాలు కావాలి, వాళ్ళ రాజ్యాలు కూడా నేను కలిపేసుకోవాలి అని పక్క రాజ్యాల ప్రాణాలు నువ్వు అడగలేదు. కానీ నువ్వు న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని అడిగావు. నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. నువ్వు ఇలాగ అడిగావు కనుక నీ మనం ఆలకిస్తున్నాను. ఒకవేళ ఐశ్వర్యం అడుగుంటే దేవుడు వినేవాడు కాదేమో. నాకు కోట్ల కొలది రూపాయలు కావాలని అడుగుంటే వినేవాడు కాదు. శత్రుల ప్రాణాలు కావాలి, వాళ్ళ దేశాలు కూడా నేను కలిపేసుకోవాలి, నా రాజ్యాన్ని విస్తరించుకోవాలి అని అడుగుంటే దేవుడు వినేవాడు కాదేమో. నాకు 100-150 సంవత్సరాల ఆయుష్ కావాలి, నోవాహులాగా 900 సంవత్సరాల ఆయుష్ కావాలని అడుగుంటే దేవుడు వెనకపోదుడేమో. కానీ వివేకం కావాలని అడగటం వల్లే దేవుడు విన్నాడు.
అప్పుడు దేవుడు అంటున్నాడు, బుద్ధి వివేకములు కలిగిన హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఏది అడగాలో అది అడిగావు గనక నీకు ఇస్తున్నాను. నువ్వు అడిగావు కనుక ఇప్పుడున్న నీ స్థితికి అది అవసరం, అదే అడిగావు కాబట్టి నేను విన్నాను, ఇదిగో ఇస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. అంత వివేకం కలిగిన హృదయాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు దేవుడు. కాబట్టి మనం దేవుని పిల్లలం అండి. దేవుని పిల్లలుగా మనం ఏదైనా అడగవచ్చు, కానీ మనం ఆయన చిత్తానుసారంగానే అడగాలి. ఇప్పుడున్న మన స్థితిలో మనకు కానీ మన కుటుంబానికి కానీ సంఘానికి కానీ అది భౌతికంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, నిజంగా ఏది అవసరమో అది దైవ చిత్తానుసారంగా ఉందనుకుంటే, దేవునికి అనుకూలమైంది అయితే మనం అడిగితే తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. మన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన ఆలకించును, అనుగ్రహించును. ఉదాహరణకి సొలొమోను తానున్న స్థితిలో తనకి వివేకం కలిగిన హృదయం అవసరం, అందుకే దేవుడిని అడిగాడు. దేవుడికి నచ్చింది, దేవుడు ఇచ్చాడు. ఎవరికీ లేనంత వివేకం కలిగిన హృదయాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం దైవ చిత్తానుసారంగా అడిగితే దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అనేది సత్యం. కాబట్టి ఒక విషయం చెప్తానండి, మీరు యుక్తి కలిగిన హృదయాన్ని అడగండి. మీరు కూడా వివేకం కలిగిన హృదయాన్ని మనం అడగాలండి. కుయుక్తి కాదండి, యుక్తి కావాలి మనకి. సొలొమోను గారు రాజ్యాన్ని పరిపాలించాలంటే ఏం కావాలి? వివేకం కావాలి. మనం క్రైస్తవులుగా బ్రతకాలి అంటే యుక్తి కావాలి. ఓర్పు కావాలి అని అడగమని చెప్పాను కదా. ఓర్పుతో పాటు యుక్తి కూడా కావాలి. ఎందుకంటే ఈ లోకం చాలా తెలివైంది. లోక సంబంధులు మనకంటే తెలివైన వాళ్ళు. మరి ఆ తెలివైన వాళ్ళ మధ్య ఆత్మ సంబంధులుగా మనం బ్రతకాలి అంటే మనకి యుక్తి అనేది చాలా అవసరం. యుక్తము కలిగిన హృదయం చాలా అవసరం. ఎందుకంటే మనుషులు మనల్ని ఏదో రకంగా చిక్కించేస్తారు. దానివల్ల మనం పాపులం అయిపోతాం. మనం పావురం వలె నిష్కలంకంగా బ్రతకాలంటే పాముల వలె యుక్తంగా జీవించాలి. మళ్ళీ చెప్తున్నాను, పావురంలాగా నిష్కలంకంగా ఈ లోక పాపాన్ని అంటుకోకుండా బ్రతకాలని మనం అనుకుంటే మన బ్రతకనివ్వరు. ఈ లోకం బ్రతకనివ్వదు, సాతాను బ్రతకనివ్వదు. మరి మనం అలా బ్రతకాలి అంటే ఈ జనుల మధ్య మనం బ్రతకాల్సిందే, ఈ లోకం మధ్యకి వెళ్ళాల్సిందే, సాతానుతో మనం ఢీకోవాల్సిందే. పారిపోయి ఏ కొండ గుహల్లోనూ బ్రతకలేం కదా. పొద్దున్నే లేచి కళ్ళు తెరిచిన కాడి నుంచి అంతా లోకమే కదా. మరి ఈ లోకం మధ్య మనం బ్రతికేటప్పుడు మరి పావురం వల్ల నిష్కలంకంగా బ్రతకాలి అంటే, పాపం మనకు అంటకుండా మనం జీవించాలి అంటే యుక్తి కావాలి. యుక్తము కలిగిన హృదయం నిమ్మని అందుకే అడగమంటున్నాను దేవుడిని, నాకు యుక్తి కలిగిన జీవితాన్ని దయచేయండి, యుక్తి కలిగినటువంటి హృదయాన్ని దయచేయండి. కుయుక్తి వద్దండి. కుయుక్తి అంటే ఇతరుల్ని పాడు చేయడం. యుక్తి అంటే మనల్ని అపవాది నుంచి రక్షించుకోవడం. యుక్తి అంటే మరొక ఆపదలో పడేయడానికి కుయుక్తి అంటారు. ఆపదలో మనం పడిపోకుండా మనల్ని మనం కాపాడుకోవడం యుక్తి అంటారు. మనకి యుక్తి కావాలి కానీ కుయుక్తి ఉండకూడదు. నెక్స్ట్, సో మరొక పాయింట్లోకి వెళ్దాం, మరొక అంశంలోకి వెళ్దాం. అదే మరొక పాయింట్. ఇప్పుడు మన అంశం ఏంటి? ప్రార్థన ఎలా చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి అనే దాంట్లో మనం ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకేనా? సో అందులో మరొక పాయింట్ చెప్పుకుందాం. మరొక పాయింట్ ఏంటంటే, మనం అడిగే ప్రార్థన విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో అంటే నమ్మకంతో చేయాలి. దేవుని మీద విశ్వాసం ఉండాలి, దేవుడు ఇస్తాడన్న విశ్వాసంతో చేయాలి. ఓకేనా అండి? సో ఈ విషయాన్ని మనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం.
అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ప్రార్థించేవాడు తాను అడిగేది దేవునికి అనుకూలమైందన్నప్పుడు, దేవుని చిత్తానుసారమైనది అడిగినప్పుడు ఇక అందులో సందేహపడకూడదు. ఇస్తాడా ఇవ్వడా అని డౌట్ పడకూడదు. ఇస్తాడు తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దానికి ఇది అడగటానికి ఇష్టమే. నేను అడిగేది గొంతెమ్మ కోరిక కాదు. నేను అడిగేది అపార్థమైంది, స్వార్థపూరితమైంది నేను అడగటం లేదు. దురుద్దేశంతో నేను అడగటం లేదు. సుఖభోగముల కొరకు నేను అడగటం లేదు. నేను అడిగేది ఒక మంచి పని కోసం. కాబట్టి నేను అడిగేది నిస్వార్థమైంది కనుక దేవుని చిత్తమైతే దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు అని నమ్మకంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగరపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. అతడు ద్విమనస్కుడే. అట్టి మనుషుడు ద్విమనస్కుడే, తన సమస్త మార్గమందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. నమ్మకంతో అడగలేకపోతే మనకు దొరకదండి. దొరుకుతుంది అని ఆశ పెట్టుకోవడం అనవసరం. నీ మనసులో దేవుడు ఇస్తాడనే నమ్మకం లేనప్పుడు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా అది వ్యర్థం. దేవుడు ఇస్తాడనే నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే దానికి ఫలితం ఉంటుంది. కానీ దేవుడు ఇస్తాడా ఇవ్వడో మొక్కుబడిగా అడిగేస్తే పోలా అనుకుని ఏదోలే అడిగాంలే మొక్కుబడిగా అడిగితే లాభం ఉండదు, ఫలితం రాదు, దేవుడు ఇవ్వడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి మీరు అడిగింది నిజంగా అవసరమైంది అయితే, అది ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయినా మనస్సు పెట్టి చేయండి, ఆయనకు అనుకూలంగా చేయండి. దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు అన్న నమ్మకంతో చేయండి, విశ్వాసంతో చేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు చాలా ఒక మంచి మాట చెప్పారండి. అందుకే మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సరిగ్గా చదివారు లేదో మరొకసారి చదవండి. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లప్పుడూ పొంది ఉన్నామని నమ్ముడి. మీరు నిజంగా అడగాల్సింది అడిగితే నాకు దేవుడు ఇచ్చేశాడు అని మనసులో అనేసుకోవాలట. అడిగాను, దేవుడు ఇచ్చేశాడు అని నమ్మేయటమే. ఎందుకంటే మనం అడిగింది ఆయన చిత్తానుసారంగా అడిగాం కాబట్టి, మనం అడిగినది దురుద్దేశంతో కాదు కాబట్టి, మనం అడిగింది ఆయన చిత్తానుసారమైంది కాబట్టి, అది మనకి కావాల్సింది కాబట్టి మన ప్రార్థన దేవుడు వింటాడు, తప్పకుండా ఇస్తాడు, ఇచ్చేశాడని మనసులో అనేసుకోవడమే. విశ్వాసం అంటే ఏంటండి? వచ్చిన తర్వాత నమ్మడమా, రాకముందే నమ్మడమా, చూసిన తర్వాత నమ్మడమా, చూడక ముందే నమ్మడమా? చూడకుండా నమ్మటం విశ్వాసం. అలాగే వచ్చిన తర్వాత అమ్మయ్య వచ్చింది అంటంగా. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు స్వస్థపరిచిన తర్వాత నిజంగా నువ్వు ఉన్నావు తండ్రి, స్వస్థపరిచేసిన తర్వాత మనం స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాం. స్వస్థత జరిగిందనుకోండి, అప్పుడు నిజంగా నువ్వు ఉన్నావు తండ్రి, గొప్ప దేవుడు, మేము ప్రార్థిస్తే నా మరో ఆలకిస్తావని నేను నిజంగా నాకు ఇంకా విశ్వాసం బలపడింది తండ్రి అంటుంటాం. బుద్ధిలే అది కొంచెం మనం అంటాం, కానీ అది జ్ఞానమైన అంటారు. అది తెలివైన మాటేనా? కాదు. అంటే అంతకుముందు మనం నమ్మలేదా? అంటే ఇస్తేనే నమ్ముతున్నావా? అంతే కదా అర్థం. అంటే మనం ఎంత అల్ప విశ్వాసంగా ఆలోచించండి. నిజంగా మనం ఎంత అల్ప విశ్వాసం ఉన్నా ఇంకా దేవుడు దయతో అనుగ్రహిస్తున్నాడు. ఇంకా చూడండి దేవుడు ఎంత దయామయుడు.
నిజంగా మనం వచ్చేసాయి, దేవుడు తప్పకుండా ఇచ్చేశాడు అని మనం అనుకుంటే ఆ మాట ఎందుకంటాం? మనం వచ్చాక నమ్ముతాం, చూశాక నమ్ముతాం, జరిగిన తర్వాత నమ్ముతాం. కానీ ప్రార్థించేటప్పుడే నమ్మమంటున్నాడు యేసుక్రీస్తు వారు. అమ్మయ్య దేవా, నువ్వు నాకు ఇచ్చేసావు, నేను అడిగాను కాబట్టి నువ్వు నాకు ఇచ్చేసినట్టే అని నమ్మమంటున్నాడు. నిజంగా అడిగినప్పుడే ఇచ్చాడని నమ్మితే వచ్చిన తర్వాత ఇప్పుడు నమ్మాను అన్న మాట అంటామా? అన్నాం కదా. కాబట్టి వచ్చిన తర్వాత దేవుడు తప్పకుండా ఇస్తాడని నమ్మడం కాదు. అది మన దగ్గరికి రాకమునిపే, దేవుడు మనకి ఇవ్వకమునిపే, దేవుడు మనకి కలగజేయకమునిపే ప్రార్థనలో మనం అడిగినప్పుడే దేవుడు ఇచ్చినట్టుగా భావించి నమ్మకం ఉంచాలి. అప్పుడప్పుడు అంటారు కదా, ఆయన ఏం బాధపడకురా నాయనా, ఆ విషయానికి చెప్పావు కదా పెద్ద ఆయనకి, ఆ పెద్ద ఆయనకి నువ్వు చెప్పావంటే ఇక నీ పని జరిగిపోయినట్టే, ఇక నువ్వేం బాధపడవసరం లేదంట. అంటే అర్థం ఏంటండి? అవతల మనిషి అంత పెద్దోడు, అంత రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి, ఏదైనా సాధించుకుని రాగలిగే వ్యక్తి. అందుకే ఆయనకి చెప్పేసావు అనుకో, ఇక నువ్వు ఆయనకి చెప్పేసావు కాబట్టి నువ్వు ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు, బాధపడాలి, దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదంట. అంటే ఆ వ్యక్తి మీద అంత నమ్మకం ఏంటి? ఈ లోకంలో రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తికే మీరు అంత నమ్మకం ఉంచితే, సర్వశక్తిమంతుడని దేవుడైన శూన్యములో నుండి భూమి ఆకాశాలని సమస్తమును సృష్టించిన వాడైన ఆయన కలిగించింది ఏముంది చెప్పండి? ఈరోజు మనం తింటున్నది, తాగుతున్నది, రుచిస్తున్నది, సుఖపడుతున్నది అన్నీ ఆయన ఇచ్చినవే కదా. ఆయన ఇవ్వలేంది ఏంటి చెప్పండి? ఆయనకి అసాధ్యమైంది ఏమని చెప్పండి? మరి అలాంటి వ్యక్తి మీద మనం ఎంతో నమ్మకం ఉంచాలి. అందుకే నమ్మకం ఉంచి ప్రార్థన చేయాలి. నమ్మకం ఉంచి ప్రార్థన చేయాలి. అంతేకాదు, దాంతోపాటు ఇచ్చే వరకు ఒక్కొక్కసారి మనం అడిగింది మరి కొంచెం కొన్ని కారణాల వల్ల డిలే అవ్వచ్చు. అంటే దేవుడు ఇవ్వగలడు, దేవుడు ఇస్తాడు తప్పకుండా. కొంత అది దాన్ని ఏమంటారు, వాయిదా అవ్వచ్చు, వాయిదా పడవచ్చు, కొన్ని కారణాల వల్ల వాయిదా పడవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలట? మనం పట్టు విడువక ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే మనం అడిగినటువంటి ఆత్మీయ అవసరత లేదా భౌతిక అవసరత దేవుడు మనకు అనుగ్రహించేంత వరకు మనం బతిమాలుతూనే ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారండి. లోకాసు వార్త 18వ అధ్యాయం, లోకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పారు. వారు విసుగక, నిజంగా మనం ఇప్పుడు ఉదాహరణకి మనం దేవుని జ్ఞానాన్ని అడిగాం, ఆయన జ్ఞానాన్ని ఇమ్మని అడిగాం, కానీ మనకి ఇంకా జ్ఞానం రావట్లా. నిజంగా ఎలా అడగాలి? మనం నమ్మకంతో అడగాలి. నమ్మకంతోనే అడిగాం, మంచిది, ఆయన చిత్తానుసారంగానే జ్ఞానాన్ని అడిగాం, నమ్మకంతోనే అడిగాం, కానీ మనకి ఇంకా అనుగ్రహింపబడాల. అప్పుడు మనం ఏమవుతాం? 2-3 సార్లు అడిగి మనకి ఇంకా దేవుని జ్ఞానం రావట్లేదు, నా మట్టి బుర్ర ఇంకెంతకంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నా బుర్ర ఏం చేస్తాం, దేవుడు నాకు ఇవ్వలేదు అని నిరాశపడిపోకూడదు. మీరు కోరుకున్న ఆత్మీయ జ్ఞానం దేవుడు మీకు ఇచ్చేంత వరకు మీరు పట్టు విడవక, పట్టు వదలక బ్రతిమాలుతూనే ఉండాలి. ఇచ్చేదాకా బ్రతిమాలుతూనే ఉండాలి, వదలకూడదు. మీరు అడిగేది మంచిది, మీరు అడుగుతున్నది మంచిదైనప్పుడు, దేవుడికి కూడా అనుకూలమైనప్పుడు, దేవుడికి ఇవ్వగలిగింది అయినప్పుడు, ఇస్తాడనే నమ్మకం మీకు ఉన్నప్పుడు అది ఎందుకో వాయిదా పడుతుంది. మరి వాయిదా పడుతున్నంత మాత్రాన ఇవ్వడని అనుకోవద్దు. నీకు ఇవ్వాలనే ఉద్దేశం దేవుడికి లేదని నువ్వు అనుకోవద్దు. నువ్వు అడిగేది మంచి దానికోసం అడుగుతున్నావు కాబట్టి అది ఇచ్చేంత వరకు దేవుణ్ణి బ్రతిమాలుతూనే ఉండాలి. అలా బ్రతిమాలుతూ ఉండాలి అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారండి. ఆ ఉపమానాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టుకి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక యుధోరాలు ఉండెను.
ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. అతడు కొంతకాలం ఒప్పుకుపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టుకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి కోజాడుకుంటున్నట్లు ఆమెకి న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఒక పెద్ద జడ్జి గారు ఉన్నారటండి. ఆ జడ్జి గారి దగ్గరికి రోజు ఒక విధవరాలు వచ్చి, ఒక ముసలావిడ, పెద్ద ఆవిడ, అయ్యా నాకు న్యాయం తీర్చండి, ఒక ఆయన నా భూమి అన్యాయంగా లాగేసుకున్నాడు, ఆ భూమి నాకు ఆధారం అండి, ఉన్న భూమి కూడా లాగేసుకున్నాడండి, నాకు న్యాయం చేయండి మహాప్రభు అని అడుగుతుందట రోజు. ఆ న్యాయాధిపతి అక్కడ గుమ్మం కాడి నుంచి ఆమెను పంపించేస్తూ ఉంటాడు. అమ్మ రేపు రా అని పోమ్మ, నీ మాట నేను అమ్మనమ్మా వెళ్ళిపో అనేవాడట. చేదరించుకునేవాడట. మళ్ళీ పంపించేసేవాడంట. రేపు రా అనేవాడంట. ఆయన చేదరించుకున్నా, చిచ్చి పో అన్న, మళ్ళీ రేపు రా అన్న, ఆమె వదలలేదు. వెళ్తుంది, మళ్ళీ ఉదయాన్నే వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ 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 వచ్చి మళ్ళీ వచ్చి అడిగేసరికి, మళ్ళీ అడిగేసరికి న్యాయాధిపతికి చిరాకు వచ్చేసి, ఓరి నాయనో, నేను దేవుణ్ణి కూడా లెక్క చేయనంత మూర్ఖుణ్ణి, అలాంటి నన్ను ప్రతిరోజు వచ్చి ముసలది తినేస్తుంది, నా బుర్ర తినేస్తుంది, దీని గోల తట్టుకోవడం కంటే దీనికి న్యాయం తీర్చేయడం బెటర్ అని చెప్పి ఈమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతో, అమ్మ నీకు న్యాయం తీరుస్తాను, నీ గొడవ ఏంటని చెప్పి కేసు ముందుకు తీసుకొచ్చాడు, సాల్వ్ చేశాడు, ఆమెను పంపించేశాడు. ఒక మూర్ఖుడని న్యాయాధిపతి, ఎవరి మాట వినని న్యాయాధిపతి ఆమె అనేక సార్లు వచ్చి అడిగేసరికి ఏమైంది? జాలితో కాకపోయినా ఆమెతో పడలేకైనా సరే న్యాయం తీర్చాడా లేదా? ఆమె మొర విన్నాడా లేదా? అలాగే మాటి మాటికి అడగడం ద్వారా మనం కావలసిన దాన్ని దేవుని దగ్గర నుండి పొందుకోవచ్చు. అదే యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆలోచన, మరియు ప్రభు ఇట్లైనను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? తాను ఏర్పరచుకున్నవారు తన పిల్లలు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? మనం ఎవరమో కాదు కదా, మనం పరాయి వాళ్ళం కాదు, దేవుని పిల్లలం. మరి దేవుని పిల్లలమై ఉన్నాం మనం. ఆయన ఏర్పరచుకున్న క్రైస్తవులమైనటువంటి మనకు అవసరమైన ఆత్మ సంబంధమైన వాటి కోసం లేదా భౌతిక సంబంధమైన వాటి కోసం, మనకు అవసరమైన వాటి కోసం మనం అడుగుతుంటే, అది కూడా ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతుంటే ఆయన ఎందుకు ఇవ్వడు? ఒకవేళ వాయిదా పడవచ్చు, కొన్ని కారణాల వల్ల వాయిదా పడవచ్చు, లేదా కొంతకాలం దేవుడు ఆగొచ్చు. అంత మాత్రాన మీరు విసిగిపోయి నిరాశపడిపోయి ప్రార్థన చేయడం మానొద్దు. దివారాత్రములు ప్రార్థన చేయండి, అడగండి. అది మీకు దేవుడు అనుగ్రహించేంత వరకు అడుగుతూనే ఉండండి అని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. కనుక మనం అడిగింది దైవ చిత్తానుసారంగా అడగాలి. అలా అడిగేది విశ్వాసంతో అడగాలి. మూడోది పట్టు విడవక అడగాలి. ఇదండి ప్రార్థన ఎలా చేయాలి అనేది. ఓకేనండి. సో ప్రార్థన ఎలా చేయాలి? మోకరించి చేయాలా, నిలబడి చేయాలా చెప్పాను. రెండోది బయటికి చేయాలా, మనసులో చేయాలా, అది కూడా తెలుసుకున్నాము. తర్వాత కళ్ళు తెరిచి చేయాలా, కళ్ళు మూసి చేయాలా, అది కూడా చెప్పాము. తర్వాత సో మనసు పెట్టి చేయాలా, మనసు ఎక్కడో పెట్టి చేయాలా, మనసు పెట్టే చేయాలి, ఆ విషయం కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే తగ్గింపుతో ప్రార్థన చేయాలి, తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. దైవ చిత్తానుసారమైనది అడగాలి, నమ్మకంతో అడగాలి, విశ్వాసంతో అడగాలి. ఇస్తాడు, ఖచ్చితంగా నాకు ఇస్తాడని విశ్వాసంతో అడగాలి. తర్వాత అలా అడిగిన దాన్ని ఇవ్వకపోతే వదిలేయకుండా, మర్చిపోకుండా, నిరాశపడిపోకుండా పట్టు విడవక ఎడతెగక అడగాలి. ఎడతెగక విసుగక నిత్యము ప్రార్థన చేయాలి.
ఎడతెగక ప్రార్థన చేయాలి, పట్టు విడవక ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. సో ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ వారం నేర్చుకున్నాం. వచ్చే వారం ప్రార్థన ఎలా చేయకూడదో నేర్చుకుందాం. వచ్చే వారం మన అంశం ఏంటి? ప్రార్థన ఎలా చేయకూడదు అనే విషయాన్ని వచ్చే వారం మనం నేర్చుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఓకేనండి, మరి తదుపరి ప్రభు బలలో మనం పాల్పంచుకుందాం. సో బల కొరకు ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి మనసు పెట్టి ప్రభు బల కొరకు సిద్ధపడుతూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.